వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు. రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు. రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీతమునకు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. ప్రభు క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, పాస్కా 6వ ఆదివారానికి గాను తల్లి శ్రీసభ మనకిచ్చేటువంటి సువార్త పాఠం యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ సువార్తలో క్రీస్తు ప్రభు అనేటువంటి మాటలను మనం వింటాం. తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, అదేవిధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. నా ప్రేమలో మీరు నెలకొని ఉండాలి అంటే నా ఆజ్ఞలను మీరు పాటించండి అంటూ చెప్పేటువంటి మాటలు. ఆ మాటలలో భాగంగా క్రీస్తు ప్రభు అనేటువంటి ఇంకొక మాట, తన స్నేహితుని కోసం ఎవరైతే ప్రాణాన్ని ధారపోస్తాడో అంతకన్నా కూడా గొప్ప ప్రేమ మరొకటి లేదు అనేటువంటి మాట కూడా వింటున్నాం. ఈ మధ్య కాలంలో ఫ్రాన్సిస్ పోప్ గారు ఒక విశ్వలేఖ రాశారు. డిగ్నిటాస్ ఇన్ఫినిటా, హ్యూమన్ డిగ్నిటీ అనేటువంటి అంశం పైన, అనగా మానవునికి తన పుట్టుకతోనే దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు కాబట్టి ఆ గౌరవం అనేటువంటిది మనిషికి పుట్టుకతోనే వస్తుంది. అదేంటో ఒక చదువు చదివిన తర్వాత ఒక టైటిల్ లాగా, ఒక డాక్టరేట్ చేసిన తర్వాత ఒక టైటిల్ లాగా ఇచ్చేటువంటిది కాదు. మనిషికి ఉండేటువంటి ఆ గౌరవం, తల్లి గర్భంలో ఆ యొక్క రూపాన్ని పొందేటప్పటి నుంచి కూడా ఆ గౌరవము, మనిషికి ఉండేటువంటి గౌరవం వస్తుంది. అది ఒక పల్లెలో పుట్టినా, అపోలో హాస్పిటల్లో పుట్టినా, లేకుంటే అమెరికా హాస్పిటల్లో పుట్టినా కూడా దేవుని ముందు అందరూ సరి సమానులే. అందుకే దేవుడు అందరినీ అదేలాగున ప్రేమిస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు చెప్పేటువంటి యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రేమ గొప్పది. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరు అలాగే ప్రేమించుకోనండి, మీ మధ్య ప్రేమ ఉండాలి అనేటువంటి మాటలు చెబుతున్నాడు. సర్వసాధారణంగా మన అనుదిన జీవితంలో ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ అందంగా ఉన్నప్పుడు, ఒక వస్తువు మంచి విలువైనది అయినప్పుడు, లేకుంటే ఇంకా ఏదైనా కూడా మనకు కనపడినప్పుడు మంచిగా దాన్ని మనం పొందాలి అనుకుంటాం. ప్రేమలో కొద్దో గొప్ప స్వార్థం అనేటువంటిది ఉంటుంది. అందుకే మనం ఈ వ్యక్తిని, లేకుంటే ఈ వస్తువును, లేకుంటే ఈ ప్రదేశాన్ని, లేకుంటే ఒక ఇంటిని నేను పొందినప్పుడు దాని వలన నాకు ఆనందం వస్తుంది, దానివలన లాభం వస్తుంది అని మనము ప్రేమిస్తాం. అది సర్వసాధారణం. అంతేకాని నేను ప్రేమించేటువంటి వస్తువు, నేను ప్రేమించేటువంటి వ్యక్తి బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రేమించడం అనేటువంటిది మనుషులంగా మనం పెద్దగా చేయం. కానీ భగవంతుడు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించడం ఎందుకు మొదలుపెట్టాడంటే మనము బాగుపడాలని, తన యొక్క దైవత్వంలో మనము పాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశం. ప్రియా స్నేహితులారా, మన సంఘాలలో కావచ్చు, లేకుంటే మన యొక్క కుటుంబాలలో కావచ్చు,
ఈ ప్రేమ అనేటువంటిది తక్కువైపోతూ ఉంది. ఒకవేళ ప్రేమ ఉన్నా కూడా చాలా స్వార్థంతో కూడా ఉంటుంది. కాబట్టి మన సంఘాలలో ఈ క్రీస్తు ప్రభు అందించేటువంటి ప్రేమ, దేవుడు మనం నుంచి కోరేటువంటి ప్రేమ ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. అందుకే మదర్ తెరీసా గారిని ఒక ప్రశ్నించినప్పుడు, అమ్మ ఏ విధంగా నువ్వు ఈ యొక్క పేదలకు నువ్వు సేవ చేస్తూ ఉన్నావు అనేటువంటి ప్రశ్నకు ఆమె, నేను ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి సమాధానం. అంటే అతను పేదవాడైనా, డబ్బు ఉన్నవాడైనా, రోగి అయినా, లేకుంటే ఎటువంటి స్థాయిలో ఉన్న పదవి లేకపోయినా, గురువు అయినా, మామూలు సామాన్య ప్రజలైనా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం చూడాలి. ఆ యొక్క డిగ్నిటీ అంటారు. ఆ యొక్క డిగ్నిటీ, మనిషి ఒక దేవుని యొక్క రూపంలో సృష్టింపబడ్డాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చివరికి భిక్షగానైనా కూడా మనము ప్రేమించగలగాలి. అంటే ఆయనలో మనం దేవుని యొక్క రూపాన్ని చూడగలగాలి. అప్పుడే మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలంగా, క్రైస్తవ బిడ్డలుగా తయారవుతాం. కాబట్టి కొన్ని విలువలు మన జీవితంలో అలవాటు చేసుకుంటూ క్రైస్తవ బిడ్డలుగా ఉంటూ మన కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో, విచారణలలో ఈ యొక్క ప్రేమను పెంచుకుంటూ విభేదాలకు దూరం ఉంటూ దేవునికి దగ్గర అవుదాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.